1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించాక 15 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 నుంచి 1960 వరకు. పదవీకాలం 3 సంవత్సరాల 3 నెలలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఢిల్లీ వెళ్లిన నీలం మళ్లీ 1962 నుంచి 64 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొత్తం కలిపి 5 సంవత్సరాల 3 నెలలు రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. తర్వాత భారత రాష్ట్రపతి బాధ్యతలు కూడా చేపట్టారు. సొంత జిల్లా అనంతపురం, రాయలసీమ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1960 నుంచి 1962 వరకు. పదవీకాలం 2 సంవత్సరాల 2 నెలలు. రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డు. 1962లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఢిల్లీ వెళ్లిన ఆయన 1964లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సేవలందించారు. సంజీవయ్య సొంత జిల్లా కర్నూలు, రాయలసీమ ప్రాంతం. కాసు బ్రహ్మానందరెడ్డి 1964 నుంచి 1971 వరకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి. మొత్తం 7 సంవత్సరాల 7 నెలలు. తన పదవీ కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. శ్రీకాకుళం సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఈ సమయంలోనే వచ్చాయి. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొన్న కాసు హైదరాబాద్ని పారిశ్రామికీకరించడంలో సక్సెస్ అయ్యారు. BHEL, మిధాని, HMT, భారత్ డైనమిక్స్, IDPL, హిందుస్థాన్ కేబుల్స్ వంటి రక్షణ రంగ సంస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేయగలిగారు. గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మానందరెడ్డి 1974 నుంచి 77 వరకు కేంద్ర హోంమంత్రిగా, 1977లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ లో ఒకరైన కాసు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారు. PV నరసింహారావు 1971 నుంచి 1973 వరకు ముఖ్యమంత్రి. పదవీకాలం 1 సంవత్సరం 4 నెలలు. ప్రత్యేక తెలంగాణ సెగల నేపథ్యంలో PV ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జయాంధ్ర ఉద్యమం బలపడడంతో అతి తక్కువ కాలంలో అధికార పీఠానికి దూరం అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇందిర విధేయునిగా ఉన్న PV కేంద్రంలో హోం, డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలను నిర్వహించారు. 1991లో రాజకీయ సన్యాసం తీసుకునే సమయంలో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన PV రాయలసీమలోని నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసి 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది ఇప్పటికీ గిన్నిస్ బుక్ రికార్డు. దివాలా దశ నుంచి దేశాన్ని సంస్కరణల దిశగా నడిపిన PV ఆధునిక భారతంలో అపర చాణక్యుడు. జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాల ఫలితంగా 1973లో ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. జలగం వెంగళరావు 1973 నుంచి 1978 వరకు ముఖ్యమంత్రి. మొత్తం కాలం 4 సంవత్సరాల 3 నెలలు. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో హోంమంత్రిగా పనిచేసిన అనుభవంతో రాష్ట్రపతి పాలన తర్వాత పదవి చేపట్టినా సమర్థంగా నిర్వహించగలిగారు జలగం. దేశంలో ఉన్న ఎమర్జెన్సీ ఛాయల్ని కూడా రాష్ట్రంపై పడకుండా జాగ్రత్త వహించారు. రాష్ట్రంలో సమైక్య భావనలు నింపేందుకు తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. 3 ప్రాంతాల్లో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం కాకతీయ, నాగార్జున, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేశారు. జలగం వెంగళరావు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి 1969 జై తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చెన్నారెడ్డి సమైక్యాంధ్రకు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తొలిసారి 1978 నుంచి 80 వరకు 2 సంవత్సరాల 7 నెలలు సీఎంగా పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కి తరలి వచ్చింది ఈయన హయాంలోనే. 1989, 90ల మధ్య రెండోసారి సీఎం అయ్యారు. చెన్నారెడ్డి మొత్తం పదవీకాలం 3 సంవత్సరాల 7 నెలలు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, పాండిచ్చేరిలకు గవర్నర్గా చెన్నారెడ్డి పనిచేశారు. కేంద్రంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈయన తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. టంగుటూరి అంజయ్య 1980 నుంచి 1982 వరకు ముఖ్యమంత్రి. పదవీకాలం 1 సంవత్సరం 6 నెలలు. ఆల్విన్ కంపెనీలో కార్మికుని స్థాయి నుంచి సీఎంగా ఎదిగిన కష్టజీవి అంజయ్య. ఆయన అసలు పేరు తాళ్ల రామకృష్ణారెడ్డి. 72 మందితో అతిపెద్ద క్యాబినెట్ ని ఏర్పరిచిన సీఎంగా
రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. అప్పటి ప్రధాని ఇందిర, ఆమె తనయుడు రాజీవుల నుంచి అంజయ్యకు ఎదురైన పరాభవాలే ఆత్మగౌరవం పేరిట సినీ నటుడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ప్రాతిపదికలుగా మారాయి. అమ్మ దయతో సీఎం నయ్యా, అమ్మ ఆదేశంతోనే వెళ్ళిపోతున్నా, ఎందుకు వచ్చానో ఎందుకు వెళుతున్నానో నాకు తెలియదు అంటూ రాజీనామా సమయంలో అంజయ్య చేసిన వ్యాఖ్యలు అధిష్టానం పెత్తనానికి నిదర్శనం. సొంత ఊరు హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం. భవనం వెంకట్రామ్, పూర్తి పేరు భవనం వెంకట్రామిరెడ్డి. 1982 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల ముఖ్యమంత్రి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం ద్వారా మిత్రుడు ఎన్టీఆర్కి రాజకీయాలంటే భవనమే ఆసక్తి కలిగించారని అందరూ అంటారు. మొదటి నుంచి సోషలిస్టుగా పేరున్న భవనం వెంకట్రామిరెడ్డి ఇందిర విధేయుడు. చెన్నారెడ్డి, అంజయ్య కేబినెట్లలో విద్యాశాఖ మంత్రిగా అనుభవం. ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. సొంత జిల్లా గుంటూరు, కోస్తా ఆంధ్ర ప్రాంతం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకు కేవలం 4 నెలల పాటు ముఖ్యమంత్రి. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని అడ్డుకునే వ్యూహాల్లో భాగంగా రాష్ట్ర పగ్గాల్ని అధిష్టానం కోట్లకు అప్పగించింది. అయినా ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ నిలవలేకపోయింది. మళ్లీ 1992లో విజయభాస్కర్ రెడ్డి సీఎం అయ్యారు. మరో 2 సంవత్సరాల 2 నెలలు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారు. రెండోసారి కూడా ఎన్టీఆర్కి అధికారాన్ని విజయభాస్కర్ రెడ్డే అందించడం యాదృచ్ఛికం. కేంద్ర మంత్రిగా కూడా అనుభవం ఉన్న కోట్ల సొంత జిల్లా కర్నూలు, రాయలసీమ ప్రాంతం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికార పీఠం ఎక్కిన ఘనత ఎన్టీఆర్ది. 3 సార్లు రాష్ట్రానికి సీఎం అయ్యారు. మొదట 1983 జనవరి నుంచి 1984 ఆగస్టు వరకు సీఎం. పార్టీలో సంక్షోభం కారణంగా పదవి కోల్పోయారు. ప్రజల మద్దతుతో నెల రోజుల్లో అధికారం దక్కించుకుని 1989 వరకు సీఎంగా కొనసాగారు. తర్వాత 1994 డిసెంబర్లో అధికారానికి వచ్చిన ఎన్టీఆర్ 10 నెలల్లోనే మరోసారి ఆగస్టు సంక్షోభాన్ని చవిచూశారు. ప్రజల దగ్గరే తేల్చుకునేందుకు సిద్ధమైన దశలో హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించారు. తెలుగు తెరవేల్పుగా ప్రజల అభిమానం పొందిన ఎన్టీఆర్ మొత్తం 7 సంవత్సరాల 6 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డుకి 1 నెల మాత్రమే తక్కువ. రాష్ట్రంలో కాంగ్రెస్ అప్రతిహత పాలనకు బ్రేకులు వేసిన ఘనత ఎన్టీఆర్ది. జాతీయ రాజకీయాల్లోనూ ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాత ఆయనే. ఎన్టీఆర్ది కృష్ణా జిల్లా, కోస్తా ఆంధ్ర ప్రాంతం. నాదెండ్ల భాస్కర్రావు రాష్ట్ర ముఖ్యమంత్రుల చరిత్రలో నెలబాలుడు. కేవలం నెల రోజుల సీఎం. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయంలో తెలుగుదేశం చీలిక వర్గం కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల పదవిలోకి వచ్చారు. దేశంలోని విపక్షాలన్నీ ఈ చర్యను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేశాయి. దీంతో ఆగస్టు 16న సీఎం అయిన నాదెండ్ల సెప్టెంబర్ 16 కల్లా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కాంగ్రెస్లో చేరిన నాదెండ్ల భాస్కర్రావు సొంత జిల్లా గుంటూరు, కోస్తా ఆంధ్ర ప్రాంతం. నేదురుమల్లి జనార్దన రెడ్డి చెన్నారెడ్డి రెండోసారి సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జనార్దన రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు ఆయన పదవిలో కొనసాగారు. పదవీ కాలం మొత్తం 1 సంవత్సరం 10 నెలలు. మెడికల్ కాలేజీలకు అనుమతి విషయంలో రేగిన వివాదంతో జనార్దన్ రెడ్డి పదవి కోల్పోయారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. సొంత జిల్లా నెల్లూరు, కోస్తా ఆంధ్ర ప్రాంతం. ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం ముఖ్యమంత్రి. కాంగ్రెస్ యువనేతగా అంజయ్య కేబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రి. తర్వాత మామ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయినప్పుడు ఆర్థిక మంత్రి నుంచి ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టే 1994లో పదవిలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి నుంచే ఆగస్టులోనే మళ్లీ సంక్షోభం తలెత్తింది. ఈసారి తిరుగుబాటులో ముఖ్య పాత్ర పోషించిన చంద్రబాబు అప్పటి నుంచి అప్రతిహతంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు బిగించి 1999 ఎన్నికల్లోనూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. హైటెక్ సీఎంగా అంతటా గుర్తింపు. హైదరాబాద్ ఐటీ నమూనాకి సూత్రధారి. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న కాసు రికార్డుని చంద్రబాబు అధిగమించారు. మొత్తం ఆయన పదవీ కాలం 8 సంవత్సరాల 8 నెలలు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, రాయలసీమ ప్రాంతం.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు అప్రతిహత పాలనకు బ్రేకులు వేసిన కాంగ్రెస్ నేత. విపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు. అసమ్మతి నేతగా పేరున్న వైఎస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యాన్ని సాధించారు. చంద్రబాబులాగే అంజయ్య క్యాబినెట్లోనే వైఎస్ పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత 5 ఏళ్లు పదవిలో ఉన్న ఏకైక కాంగ్రెస్ సీఎం వైఎస్. రైతు విధానాలు, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో జనాన్ని ఆకట్టుకుని 2009 ఎన్నికల్లో కూడా పార్టీని విజయపథంలో నడిపించారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్ రాష్ట్రానికి 5 సంవత్సరాల 4 నెలలు సీఎంగా పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా కడప, రాయలసీమ ప్రాంతం. కొణిజేటి రోసయ్య. వైఎస్ హఠాన్ మరణంతో కాంగ్రెస్ సీనియర్ నేత రోసయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి సమస్యలతో సవారీ చేస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తలపండిన రోసయ్య సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దేశంలోనే అత్యధికంగా 15 బడ్జెట్లు సమర్పించిన ఘనత ఆయనది. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లలో ఆర్థిక మంత్రి, హోం, రవాణా, గృహ నిర్మాణ శాఖలకు బాధ్యతలు నిర్వహించారు. 1998లో నరసరావుపేట ఎంపీగా రోసయ్య ఎన్నికయ్యారు. 2009 సెప్టెంబర్ నుంచి సీఎంగా కొనసాగుతున్న రోసయ్య సొంత జిల్లా గుంటూరు, కోస్తా ఆంధ్ర ప్రాంతం. ఇప్పటి వరకు రాష్ట్ర పాలన పగ్గాల్ని 15 మంది ముఖ్యమంత్రులు చేపట్టారు. ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు అత్యధికంగా 23 సంవత్సరాల 11 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇక కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు 17 సంవత్సరాల 9 నెలలు అధికారంలో ఉన్నారు. రోసయ్య 3 నెలల పాలన కూడా కలుపుకుంటే సరిగ్గా 18 ఏళ్లు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు 10 సంవత్సరాల 6 నెలల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో జలగం వెంగళరావు అత్యధికంగా 4 సంవత్సరాల 3 నెలలు అధికారంలో ఉన్నారు. జలగం పుట్టింది విజయనగరం జిల్లాలో. రాజకీయ జీవితం ప్రారంభించి స్థిరపడింది ఖమ్మం జిల్లాలో. అందువల్ల కొందరు తెలంగాణ వాదులు ఆయనను కోస్తా ఆంధ్రకు చెందిన వ్యక్తిగానే పరిగణిస్తున్నారు. అయితే కోస్తా ఆంధ్ర సీఎంల జాబితాలోనూ ఆయన పేరు కనిపించదు. ఇక రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని పదవుల్ని 3 కీలక నేతలు నిర్వహించారు. నీలం సంజీవ్ రెడ్డి. రాయలసీమకు చెందిన ఈయన 1977లో జనతా పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై స్పీకర్ పదవిని చేపట్టారు. 4 నెలల్లోనే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి 1982 వరకు కొనసాగారు. రాజీవ్ మరణం తర్వాత 1991లో జరిగిన పరిణామాలతో పివి నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి రాయలసీమలో పోటీ చేసి రికార్డు స్థాయి మెజారిటీ సాధించడం విశేషం. 5 ఏళ్ల పివి పాలనలో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిందని అర్థశాస్త్ర మేధావులు కూడా కీర్తిస్తారు. ఇక భారత రాజకీయాల్లో తెలుగువారి ఆధిపత్యానికి పరాకాష్ట 1969 నాటి రాష్ట్రపతి ఎన్నికలు. అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ మరణంతో జరిగిన ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి వివి గిరి పోటీ చేశారు. నేటి ఒరిస్సా బరంపురంలోని తెలుగు కుటుంబంలో జన్మించిన ఈయన పూర్తి పేరు వరాహగిరి వెంకటగిరి. 1937లో బొబ్బిలి నుంచి గెలిచి అప్పటి మద్రాసు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. దేశానికి జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం లోక్సభ స్థానం నుంచి గెలుపొంది కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా సేవలందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వివి గిరిపై కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవ్ రెడ్డి పోటీ చేశారు. ఈయన తెలుగువారే. చివరి నిమిషంలో ఇందిర మనసు మార్చుకుని వివి గిరినే సమర్థించడంతో ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసి గిరిని గెలిపించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన నీలం 1977లో జనతా ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి కాగలిగారు. ఇది మన తెలుగు వాళ్ల ఘనత. రాష్ట్రంలోని సమర్థ నేతలు కేంద్రంలోనూ చక్రం తిప్పారనడానికి ఉదాహరణ. దేశంలోనే అత్యున్నత పదవులు అలంకరించిన 3 నేతలు వెనుకబడిన ప్రాంతాల వారే. అయినా ఆయా ప్రాంతాల తలరాతలు మాత్రం మారకపోవడానికి కారణం నేతల వైఫల్యమా, వారసత్వంగా వచ్చిన వ్యవస్థాగత లోపమా? నిర్ణయం ప్రజలదే.